హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దేవాంచన్ లాస్యా వ్లాగ్స్. టుడే ఈ వీడియోలో మనం ఆల్రెడీ నిన్న వీడియో పోస్ట్ చేశాను కదండి, దాని కంటిన్యూషన్ వీడియో అనమాట. ఇది పార్ట్ 2 అనమాట. నిన్న ఇంగ్లీష్ టాపిక్స్ మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి హిందీ టాపిక్స్, హిందీలో ఏమేమి టాపిక్స్ అనేది బాలవాటిక 3లో కవర్ చేశారనే వీడియోని నేను మీకు ఈరోజు పోస్ట్ చేశానండి. ప్లీజ్ చెక్ చేసేయండి అండి. ప్లీజ్ మీకు ఈ వీడియో యూజ్ అవుతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. యూజ్ఫుల్ అయ్యే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇకపోతే మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోదామండి. హిందీ టాపిక్స్ గురించి మాట్లాడుకుందాము. ఇంగ్లీష్ అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనకి హిందీ సబ్జెక్ట్ కూడా ఉంది కదా అండి. కేవీ స్కూల్కి హిందీ సబ్జెక్ట్ అనేది మెయిన్ ప్రయారిటీ. హిందీ లాంగ్వేజ్ కూడా ఉంటుంది కదా. సో హిందీ టాపిక్స్ అనేవి ఏమేమి చెప్పారు, ఇక్కడ ఏమేమి కవర్ అయినాయి అన్నది నేను క్లారిటీగా చెప్తానండి. మస్ట్ అండ్ షుడ్గా హిందీ మాత్రం నేర్పించేసేయండి. ఇంగ్లీషు పైన నేర్పించినా పర్లేదు ఈ సమ్మర్ హాలిడేస్కి. లేకపోతే ఒకేసారి పిల్లలు ఫస్ట్ క్లాస్లో జాయిన్ అవ్వగానే కొంచెం గజిబిజి అవుతుంది. చాలా టైం ఉంటుంది కాబట్టి 40 to 45 డేస్ ఉంటుంది కాబట్టి మీరు చక్కగా నేర్పించండి పిల్లలకి. ఇకపోతే టాపిక్స్లోకి వెళ్ళిపోదామండి. హిందీ టాపిక్స్ ఫస్ట్ వచ్చేసి వర్ణమాల అండి. ఇక్కడ వర్ణమాల అంటే ఏం లేదండి, మనకి అఆలు ఉంటాయి కదా, ఆ నుంచి జ్ఞా వరకు హిందీ అఆలు ఉంటాయి కదండి, అవి అనేది నేర్పించాలి. నేను డైరెక్ట్గా ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ రాయొచ్చు, కాకపోతే మీకు అర్థమవుతుంది. ఒకేసారి వాళ్ళు వర్క్ ఇచ్చినప్పుడు కూడా వర్ణమాల అని రాస్తే అంటే ఏంటో తెలియకుండా ఉండదండి. నేను ఇక్కడ రాశాను కాబట్టి మీకు ఒక ఐడియా అనేది ఉంటుందని నేను హిందీలో రాశాను. నెక్స్ట్ వచ్చేసి మాత్రాయం. మాత్రాయం ఈజ్ నథింగ్ బట్ ఆ మాత్ర, ఆ మాత్ర, ఈ మాత్ర, ఈ మాత్ర అంటే మనం తెలుగులో తలకట్టు, దీర్ఘం, గుడి, గుడిపళ్ళు అని రాస్తాం కదండి. అలాగే మాత్ర ఏం అంటారండి హిందీలో వాటిని. ఆ మాత్రము, చోటి ఈ మాత్ర, బడి ఈ మాత్ర అని ఉంటాయి. మీకు క్లారిటీగా వీడియో కావాలన్నా ప్లీజ్ చెప్పండి, నేను కంపల్సరీ వీడియో అనేది పోస్ట్ చేస్తాను వాటి మీద. నెక్స్ట్ వచ్చేసి బారహ్ కడి అండి. బారహ్ కడి ఈజ్ నథింగ్ బట్ గుణింతాలు. కాగుడింతం, గాగుడింతం, చాగుడింతం, అలా జ్ఞా వరకు గుడింతాలు అనేవి రావాలండి. మెయిన్గా గుడింతాలని హిందీలో బారహ్ కడి అంటారు. నెక్స్ట్ వచ్చేసి సప్తాహ్ కే దిన్ అంటే వీక్స్ ఆఫ్ ద డేస్ అండి. అంటే సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, రవివారం. నాకు కూడా తెలియదండి సప్తాహ్ కే దిన్ అంటే వీక్స్ ఆఫ్ ద డేస్ అండి. తర్వాత నేను సెర్చ్ చేసి తెలుసుకున్నాను. సో మీకు యూజ్ అవుతుందని నేను హిందీలోనే టైప్ చేశాను. హిందీలో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి చూసేద్దాము. మనకి ఇక్కడ శబ్ద్ మీన్స్ ఓట్స్ అనమాట. ఓట్స్ అంటే ఆసే అనార్. మనం ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్ అని ఎలా రాస్తాము సేమ్ అదేవిధంగా ఆసే అనార్, ఆసే ఆమ్, అలా జ్ఞాసే జ్ఞాన్ వరకు మనకి వర్డ్స్ అనేవి రాయటం కూడా రావాలండి. వాళ్ళకి ముందు గుడింతాలు బారహ్ కడి అంటే గుడింతాలు మాత్రాయేము ఈ ఆసే జ్ఞా వరకు నేర్చుకుంటే వాళ్ళకి రాయటం చదవటం అనేది ఈజీగా ఉంటుంది. సో ముందు మీరు అవి నేర్పిస్తే వీళ్ళకి ఈ వర్డ్స్ రాయటం చాలా ఈజీగా అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి గినతి మీన్స్ నంబర్స్. 1 2 3 4 5 అలా అప్ టు 20 వరకు అంటే 20 వరకు విత్ స్పెల్లింగ్స్ అంటే రాయటంతో సహా మనకి నేర్చుకోవాలండి పిల్లలు అనేది. నెక్స్ట్ వచ్చేసి నామ్ అంటే స్కూల్ పేరు. హిందీలో కేంద్రీయ విద్యాలయ అనేది రాయటం, బాలవాటిక అనేది హిందీలో రాయటం, వాళ్ళ పేరు రాయటం. ఇది మెయిన్, ఎందుకంటే వాళ్ళు ఎగ్జామ్ రాస్తారు కదా, ఎగ్జామ్ రాసినప్పుడు వాళ్ళ పేరు అనేది రాయాలి కదండి. వాళ్ళు ఏ క్లాస్ చదువుతున్నారు, మినిమం స్కూల్ నేమ్ అనేది తెలుసుకోవాలి కాబట్టి అవి పిల్లలకి నేర్పించాలన్నమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫూలోన్ కే నేమ్ అంటే ఫ్లవర్స్ నేమ్స్ హిందీలో ఫ్లవర్స్ నేమ్ అంటారు అనేది నేర్పించాలి. నెక్స్ట్ 9 వచ్చేసి ఫలోం కా నామ్ అంటే ఫ్రూట్ నేమ్స్ కూడా హిందీలో నేర్పించాలండి పిల్లలకి. నెక్స్ట్ వచ్చేసి రంగోమ్ కే నేమ్ అంటే కలర్ నేమ్స్ అనమాట. కలర్ నేమ్స్ మనం గ్రీన్ నేమ్ అంటాము హరా, వైట్ నేమ్ అంటాము సఫేద్, అలా కలర్ నేమ్స్ కూడా పిల్లలకి అనేది నేర్పించాలండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బిఫోర్, ఆఫ్టర్ అండ్ బిట్వీన్ లెటర్స్ అండి. అంటే ఇప్పుడు ఆసే జ్ఞా వరకు లెటర్స్ అనేది రాస్తారు కదా. ఇప్పుడు సపోజ్ జా ఉందనుకోండి, జా బిఫోర్ ఏమొస్తుంది, బడి ఛా వస్తుంది అనమాట. అలా ఆఫ్టర్ ఏమొస్తుంది, జా ఆఫ్టర్ బడి జా వస్తుంది. అలా అనమాట. మీకు అర్థమైందా అని అనుకుంటున్నాను.
ఈ విధంగా మనకి హిందీ టాపిక్స్ అనేవి కవర్ అయి హిందీ టాపిక్స్ అన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ మెసేజ్ చేయండి, నేను అందరికీ రిప్లై ఇస్తాను. ఇంకా మీకు ఏ వీడియోస్ కావాలి అనేది కూడా కింద కమెంట్ చేయండి, నేను కంపల్సరీ ఆ వీడియోస్ పోస్ట్ చేస్తానండి, కొంచెం లేట్ అయినా సరే. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్